ఆనుకోవద్దండి పాప. నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి నెల్లూరు పట్టణంలో పర్యావరణం మీద ప్రేమ, విశ్వాసము, ఆపేక్ష కలిగినటువంటి కొంతమంది వ్యక్తులం పర్యావరణ పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఇవాళ మీ ముందుకు మొదటిగా రావడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ వేదిక ఏ రాజకీయాలకు కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ వ్యతిరేకం కాదు. పర్యావరణానికి మాత్రం మిత్ర సంస్థగా పర్యావరణం కోసం కృషి చేస్తూ ఈ భూతాపాన్ని పరిరక్షించడానికి, భూమి మీద సమస్త జీవజాలము సహజంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితుల్ని ప్రోత్సహించడానికి, అలాగే జీవజాలం జీవించడానికి హాని చేసేటువంటి వస్తువుల్ని కానీ పరిశ్రమల్ని కానీ కాలుష్య కారకాలని కానీ నిరోధించి ఆ పరంగా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ పర్యావరణ పరిరక్షణ కమిటీ పనిచేస్తుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఈ కమిటీ ఏర్పడిన సందర్భంలోనే నెల్లూరు జిల్లాలో ఒక పెను తుఫానులాగా ఇథనాల్ కెమికల్ని తయారు చేసేటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ పరిశ్రమలు కాలుష్యం విపరీతమైనగా వెదజల్లి ప్రజల్లో క్యాన్సర్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని తలెత్తే పరిస్థితి వస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీలని పెట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు మాకు వద్దు అని అంటే అక్కడ విరమించుకొని ఇప్పుడు అదే ప్లాంట్స్ని ఆంధ్రదేశంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో స్థాపించడానికి ప్రభుత్వం కానివ్వండి లేదా పరిశ్రమ యజమానులు కానీ ముందుకు వచ్చున్నారు. రాచర్లపాడు కిసాన్ సెజ్లో ప్రధానంగా వెంకటాచలం మండలంలో ఒకటి ఈ ఇథనాల్ పరిశ్రమలు రానున్నాయి. మేము ఈ సందర్భంలో ఎంచుకున్న కార్యక్రమం ఏమిటంటే ఇథనాల్ ప్రభావిత ప్రాంతాలలోని లేదా గ్రామాలలోని ప్రజల్ని చైతన్యం చేసి ఇథనాల్ వలన కలిగేటువంటి నష్టాలను వాళ్ళకి వివరించి సామూహికంగా ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు ఒక పోరాట స్ఫూర్తినిచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేలాగా మా గ్రామాల్లో ఈ ఇథనాల్ అట్లాగే ఈ కృషిలో మాకు మేముగా పాలు పంచుకుంటాము, పర్యావరణానికి కృషి చేస్తామని ముందుకు వచ్చినటువంటి ఓపీడీఆర్ కానివ్వండి, జన విజ్ఞాన వేదిక కానివ్వండి, ప్రజా సైన్స్ వేదిక కానివ్వండి, ఇంకా అనేకమైన సంస్థలు ముందుకు వస్తే వాళ్ళందరినీ మేము ఇముడ్చుకొని ఈ పర్యావరణ పరిరక్షణ కమిటీగా ముందుకెళ్తున్నాం. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు పార్టీలు కూడా, అట్లాగే బహుజన సమాజ్ పార్టీ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కమిటీకి తమ మద్దతును ప్రకటించి ఈ ఉద్యమంలో ముందుండి పనిచేయడానికి వచ్చిన దానికి ఈ సందర్భంగా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా తర్వాత మీ పేరు చెప్పండి. నా పేరు జాషువా, కన్వీనర్ పర్యావరణ పరిరక్షణ కమిటీ. తర్వాత పర్యావరణమే శ్వాసగా ధ్యాసగా ప్రేమించి దానికోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో సీనియర్ పర్యావరణ కార్యకర్త మాల్యాద్రి గారు కొన్ని సాంకేతిక విషయాలని ఆ ఇథనాల్ వల్ల తలెత్తేటువంటి ప్రమాదాన్ని మీకు వివరించాల్సిందిగా కోరుతున్నాను. సౌండ్ రెండు విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. మొదటిది జాషువా గారు చెప్పున్నారు, నెల్లూరు జిల్లా పర్యావరణ పరిరక్షణ వేదిక అసలు ఏంటిది అనేది దాన్ని చెప్పడం అవసరం, మా బాధ్యత. ఇది నెల్లూరు జిల్లాలో ఉండే వాళ్ళ పర్యావరణాన్ని బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి మేము 10 మంది వాళ్ళు వీళ్ళు కలిసి సభ్యులుగా ఉన్నాం. కానీ ఇది ఎవరిది అంటే మీ అందరిది, ఆఖరి కలెక్టర్ గారిది కూడా. ఈ నెల్లూరు జిల్లాలో శ్వాస పర్యావరణం మీద ఆధారపడి బతికే ప్రతి జీవరాశిది ఈ పర్యావరణ పరిరక్షణ వేదిక. అందరూ దీంట్లో సభ్యులే. ఏదో కొద్దిమంది కొన్ని సంఘాలు మాత్రం దీనికి పరిమితం అని అనుకోవాల్సిన
పని లేదు. మెల్లగా దీన్ని విస్తరించి అందరికి సంబంధించిన సంస్థగా, పర్యావరణం అజెండాగా ఉండే సంస్థగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఆలోచన. ఏమిటి దీని లక్ష్యం ఏమిటంటే, ఒక్క మాట, మన పాత తరాలు మనకి బతికేదానికి భూమిని భద్రంగా అప్పచెప్పిపోయినారు. మనము రాబోయే తరాలకి ఈ భూమిని, ఈ పర్యావరణాన్ని వాళ్ళు ఆరోగ్యకరంగా బతికేదానికి అప్పచెప్పడమే దీని ఆశయం. ఇక ఇప్పుడు పోతే ప్రభుత్వానికి, ప్రతి ప్రభుత్వ పర్యావరణ సంస్థానం కానీ ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడం కాదు, మా పని అది కానే కాదు. ప్రభుత్వం చేసే ఇంధన పొదుపు ఉద్యమాలకు మేము సహకరిస్తాం. ఇంధన పొదుపు ఉద్యమాలు చేస్తున్నారు, సహకరిస్తాం. మా సహకారం వాళ్ళు కానీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ఈ దుర్మార్గమైన పరిస్థితి, వాటన్నిటినీ కూడా మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. మా లక్ష్యం పర్యావరణమే కానీ ప్రభుత్వం వ్యతిరేకమా ప్రభుత్వానికి అనుకూలం అనేది మా అజెండాలో లేదు. దాని మీద మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నది. మరి ఇప్పుడు ఉండే ప్రభుత్వ పని దానికి మాకు ఎక్కడ వ్యత్యాసం ఉందంటే, ఒక వ్యత్యాసం కూడా ఉంది, లేకుండా లేదు. వాళ్ళు ప్రభుత్వం ప్రధానంగా సంపద, ఆరోగ్యం, ఆనందం, సంపద సృష్టించడంతో ఆరోగ్యం, ఆనందాన్ని ప్రజలకు అందించాలని ప్రభుత్వం అనుకుంటుంది. మేమేమనుకుంటున్నామంటే, సంపదతోటి ఆరోగ్యం, ఆనందం రాదు. సంపద ఉన్నంత మాత్రం చాలామంది కోటీశ్వరులు అన్ని సంపద ఉండి కూడా టక్కన చనిపోతుంటారు. సంపద ఆరోగ్యాన్ని, ఆనందం ఉంచడానికి సంపద మాత్రం మొదట సంపద చుట్టూ తిరిగే ఆరోగ్యం, ఆనందం నిలవదు. మేము కోరుకునేదంటే ఆరోగ్య కేంద్రంగా ఆరోగ్యం, ఆనందం ఉంటూ సంపద లేక వెళ్ళడం. ఆరోగ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే సంపాదించుకోగలరు. సంపాదించుకున్నంత మాత్రం ఆరోగ్యంగా ఉండాలనేది మనం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి అక్కడ తేడా ఉంది. సంపద సృష్టించడం కోసం ఏ రూపంలో అయినా ఫ్యాక్టరీలు పెట్టడం, రకరకాలుగా చేయడం అనే తొందరపాటుని మేము సరైనది కాదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి సంపాదించుకోవడం కోసం ఏ పని చేసినా కరెక్టే అని అంటే, గంజాయి అమ్ముకోవడం, గంజాయిని పండించడం, ఇదంతా కరెక్టే అంటే ఎట్లా అనగలం? సంపదని సృష్టించడం కోసం ఆ పనులన్నీ కరెక్ట్ కాదు కదా. కాబట్టి సంపద దేని చుట్టూ ఉండాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడే చుట్టూ, మన ఆనందాన్ని, మనం ఆరోగ్యంగా ఉండడం కోసం, మనం ఆనందంగా ఉండడం కోసం సంపద, కానీ సంపద కోసం సంపద కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆతృతగా ఫ్యాక్టరీలు పెట్టే దగ్గర ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా, మాకు ఇప్పుడున్న ప్రభుత్వం, ఇంకొక ప్రభుత్వం అనే కాదు, ఎవరైనా వాళ్ళు ప్రధానంగా పారిశ్రామికవేత్తలు వీళ్ళ యొక్క వాళ్ళ ప్రమేయంతో ఎక్కువ నడిచే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఈ మనం అనుకున్న ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెద్ద అజెండాగా పట్టించుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు సంపాదించడమే ప్రధానమైన అజెండాగా వాళ్ళకు ముందు నిలిచేదానికి ప్రమాదం ఉంది. ఇప్పుడు అక్కడే మాకు తేడా వచ్చేది. అది కేంద్రంగా, సంపదే ప్రధానమైన కేంద్రంగా అయిపోయినప్పుడు నీకు మిగతా అన్నీ చిన్న చిన్న విషయాలుగా కనబడి అసలు పట్టించుకోని విషయాలుగా కూడా మనం మారిపోతాయి. మరి ఇప్పుడు జరిగేది కూడా అదే. ఇక్కడ జరిగేది కూడా, ఇక్కడ పెట్టబోయే 4 థర్మల్ ఇథనాల్ ప్లాంట్లు పెట్టడానికి జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారు కూడా స్టేట్మెంట్లో కూడా ఉంది, 4 ఇథనాల్ ప్లాంట్లు పెడుతున్నాం అనేది. మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. ఫ్యాక్టరీలు పెట్టొద్దు అని చేదస్తంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఫ్యాక్టరీలు పెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లో పెట్టాలంటే పారదర్శకంగా ఆ ఫ్యాక్టరీలు ఏమి ముడి పదార్థాలు ఏమి ఉపయోగిస్తాయి, ఏమి ప్రాసెస్ని, ఏమి ప్రక్రియను, ముడి పదార్థాలని ఉత్పత్తిలోకి మార్చేటప్పుడు ఏమి ప్రక్రియను అనుసరిస్తారో, ఆ ఉత్పత్తి ప్రక్రియలో ఏమి రసాయనాలు విడుదలవుతాయి, ముడి పదార్థాలు స్టోర్ చేయడం, రవాణా చేయడంలో ఏమి విష పదార్థాలు విడుదలవుతాయి, ఆ ఉత్పత్తి అయిన పదార్థాన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం, ఈ ప్రాసెస్లో ఏమి విష పదార్థాలు విడుదలవుతాయి. అసలు ఏ విష పదార్థం విడుదల కాకుండా ఏ ఫ్యాక్టరీ కూడా ఉండదు. కాబట్టి మేము అసలు విష పదార్థం అంత కూడా విడుదలైతే ఒప్పుకోమని అంత చాదస్తంగా లేము. విష పదార్థాలు విడుదల అవుతాయి, కానీ వాటిని జాగ్రత్తగా ప్రజలకు హానికరం కాని రీతిలో వాటిని డిజాల్వ్ చేయడం, వాటిని నిర్వీర్యం చేయడం అనే ఒక ప్రక్రియ ఉండాలి. ఆ 2 ప్రక్రియలు లేకుండా విష పదార్థాలు ఏం విడుదలవుతాయి అనేది స్పష్టంగా సమాచారం ఇవ్వకుండా, ఆ విష పదార్థాలని ఎట్లా మీరు నిర్వీర్యం చేస్తారనే దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళిక మీ దగ్గర లేకుండా ఫ్యాక్టరీలు పెట్టడాన్ని మేము ఖచ్చితంగా అది సరైనది కాదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ పెట్టే రాచర్లపాడులో పెట్టే ఫ్యాక్టరీలు కూడా వాళ్ళ ఫ్యాక్టరీలు నివేదికలు ఇప్పుడు దాకా ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టిన అన్ని చోట్ల కూడా అనుభవం ఏమిటంటే,
నీళ్లు చాలా ఎక్కువ వినియోగిస్తారు. కొన్ని కోట్ల లీటర్ల నీళ్లు కావాలి, దానికి కొన్ని కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. కాబట్టి నీళ్ళని కేవలం బండి ఆయిల్లో పోసుకునే విలువైన నీళ్ళని, తాగే నీళ్ళని, సాగు నీళ్ళని బండి ఆయిల్లో పోసుకోవడానికి అంత సింపుల్గా దాన్ని వినియోగించడం అనేది మాకు అభ్యంతరకరంగానే ఉన్నది, ప్రజలందరూ కూడా అభ్యంతరకరం. ఇక రెండోది ఏమిటంటే, వాళ్ళు ఎక్కడ నివేదికల్లో ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీలు, ఇథనాల్ ఫ్యాక్టరీలు అన్ని దగ్గర చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ రసాయనికలు దీంట్లో రాసి ఉన్నాయి మీకు స్పష్టంగా కూడా. అవన్నీ విడుదలవుతాయని, క్యాన్సర్ను కలిగించే రసాయనాలు విడుదలవుతున్నాయి కూడా, అవుతాయని చెప్పడం కాదు, అవుతున్నాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే రసాయనాలు కూడా విడుదలవుతున్నాయి. అవి వీళ్ళు ఆ రసాయనాలు విడుదలవుతాయనే సమాచారం కూడా దాంట్లో పెట్టాల. విచిత్రం ఏమిటంటే, ఆ ప్రాజెక్టు నివేదిక మేము వాళ్ళని ఇబ్బంది, మాకు అభ్యంతరకరంగా ఉండేది ఏంటంటే, మీరు అసలు విష రసాయనాలు విడుదలవుతాయనే విషయాన్ని దాచిపెట్టి మీరు ప్రాజెక్టు నివేదికను పెట్టి దాని ఆధారంగా అనుమతి తీసుకోవాలని అంటే దాచిపెట్టి, అసలు ప్రమాదాన్ని దాచిపెట్టి కేవలం ఏదో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మీ పొలాల రేట్లు పెరుగుతాయి, ఇటువంటి పై మాటలు పెట్టి అసలు కొంచెం ఉండే ప్రమాదం, మొత్తం జనం ఆరోగ్యమైపోయినాక ఉద్యోగం ఆడ పనిచేసేవాడు రోజు దగ్గుతా తుమ్ముతా క్యాన్సర్ వచ్చి వాడు చచ్చేవాడు, అటువంటి ఉద్యోగం ఎవరు కోరుకుంటారు? కాబట్టి అసలు సమాచారాన్ని దాచిపెట్టినారు. అక్కడ విడుదలయ్యే రసాయనాలకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినారు. అది ఆ దాచిపెట్టి మీరు అనుమతి తీసుకోవాలని కోరుకోవడం అనేది సమంజసం కాదనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేమంతా రకరకాల ఉద్యోగస్తులు, చిన్న వాళ్ళమే, మేమేం పోరాటాలు చేసి కర్రలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతామని మేము అంటంలే. కానీ ఒక ధర్మబద్ధంగా ఇది సరైందా కాదని ప్రభుత్వాన్ని ఒక చర్చలోకి తీసుకొస్తున్నాం, వాళ్ళు వినయంగా కూడా కోరుతున్నాం. కాబట్టి మొదటిది, మీరు ఆ నివేదికలో ఎన్ని దాచిపెట్టడం తప్పు కదా, వాటిని అసలు బయట పెట్టండి ఒకటి. రెండోది, అసలు అక్కడ ఎటువంటి ఒక విష రసాయనాలు విడుదలైనప్పుడు ఆ రసాయనాలు నిర్వీర్యం చేసే ఎటువంటి ఏర్పాట్లు, పరికరాలు కూడా అక్కడ ఏర్పాటుని మీరు ప్రతిపాదించాలి. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పరికరాలు లేవు, విష రసాయనాల ప్రస్తావన లేదు. కాబట్టి ఇది మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని ఒక తూష్ణీభావంతో, లెక్కలేనితనంతో ఏమవుద్ది, మాకు సంపద, మాకు ఆదాయం వస్తే చాలని అంత కేవలం అదే అజెండాగా, తర్వాత అక్కడ జనం ఏమైపోతే ఏమైనా అది అసలు అజెండాలో కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా చేయడం అనేది మాకు అభ్యంతరకరంగా ఉంది. కాబట్టి మేము ఆ గ్రామాల ప్రజానేకానికి మా బాధ్యతగా మేము వీటి వల్ల పలాని ప్రమాదాలు ఉండే, వాళ్ళు అసలు దాచిపెట్టినారు ఈ రహస్యాలు, ఇంత ప్రమాదాన్ని దాచిపెట్టి ఫ్యాక్టరీ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మీరందరూ ఇది సరైనది కాదని నినదించడానికి ప్రజలను కోరదలుచుకున్నాం. అదేవిధంగా ఇటువంటి రక్షణ చర్యలు లేకుండా ఫ్యాక్టరీని పెడుతున్నారు, అక్కడ ఒక పేల్తే ఏమవుద్ది అనేది కూడా ఏమీ చర్యలు లేకుండా ఫ్యాక్టరీని పెడుతుందో, ఈ ట్వంటీని మేము అసలు నివేదికలో ఆ విష రసాయనాలు విడుదలని ఏమీ తెలియజేయకపోవడము, తర్వాత రక్షణ చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలు ఏమీ దాంట్లో లేకపోవడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ప్రజల్ని ఆ రూపంలో చైతన్యం వచ్చి చేస్తాం. విజయవంతం అవుతామా కాదా అనేది మాకు దానికంటే కూడా మేము తృప్తిగా ప్రజలకు మా అభిప్రాయాన్ని మేము తెలియజేయగలిగినామనే సంతోషాన్ని వస్తే మేము దీన్ని చేస్తున్నాం. మీ ప్రశ్న కూడా మేము కోరేది ఏమిటంటే, మీరు చైతన్యవంతమైన సమాజంలో భాగంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా దీన్ని ప్రజలకి దగ్గరికి వెళ్ళేదానికి మీరు దీన్ని తీసుకోండి అని చెప్తూ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు దాకా మనం రకరకాల అమరవీరుల్ని స్మరించుకుంటున్నాం. సైన్యంలో పోరాడి చనిపోతే దేశ రక్షణలో చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటున్నాం. అది అవసరం కూడా. నిజంగా మన కోసం అక్కడ మంచులో ఎక్కడెక్కడో నానా తిప్పలు పడి వాళ్ళందరూ బతకడం, కుటుంబాన్ని వదిలిపోవడం అనేది నిజంగా వాళ్ళని స్మరించుకోవాలి. అదేవిధంగా పోలీసులని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, రకరకాల వాళ్ళని ఏదో శాంతి భద్రతలు పరిరక్షించలో చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటున్నాం, అది స్మరించుకోవాలా. కానీ అదే సందర్భంలో ఫ్యాక్టరీల్లో చనిపోయి అనామకంగా చాలా ఫ్యాక్టరీలు యాక్సిడెంట్ అయితే అస్సలు అనామకంగా అసలు వాడి గురించి అనుకునేవాడు కూడా లేడు. బీహార్ నుంచి వచ్చి కృష్ణపట్నంలోనే ఇంకొక దగ్గర పని చేస్తా, కూలీ నాలి చేస్తా అనామకంగా చనిపోతాడు. వాడిని అనుకునేవాళ్ళు డ్రైనేజీలోకి దిగి ఆ డ్రైనేజీలో పూడికి తీస్తా చనిపోయినవాడు వాడు ఆ రోజు కూడా అనుకోరు. కాబట్టి ఇంతమంది వాళ్ళందరిని అనుకునే ముందు దేశ నిర్మాణంలో కీలకంగా నిలిచే రైతులు రాత్రిపూట పొలానికి పోయి నవబావులు కలిసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కరెంటు మోటార్ అయిపోయి షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైతులు, మనకు అన్నం పెట్టే రైతులు, మనకు సంపదను సృష్టించే కార్మికులు ఎంతోమంది ఈ క్రమంలో చనిపోతున్నారు.
వాళ్ళను స్మరించుకోవడం కూడా ఈ అమరవీరులు వీళ్ళు కూడా గొప్ప అమరవీరులు, వీళ్ళు కూడా వీళ్ళని స్మరించుకోవడం కూడా బాధ్యత అని అనుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణ వేదికగా ఇటువంటి దీన్ని కూడా మీరు వెలుగులోకి తీసుకురావాలా. కాబట్టి మనం కోరుకునేది ఎప్పుడు కూడా యుద్ధంలో సైన్యం ఎక్కువ మంది చనిపోవాలని కోరుకో. ఇప్పుడు ఒకసారి పొరపాటున ఏదన్నా చనిపోతే ఇంకా చనిపోకుండా ఏవి జాగ్రత్తలు తీసుకోవాలని అమరవీరుల సంక్షేమ దినోత్సవం రోజు ఆ రోజు అనుకుంటాం. ఇంకా ఇప్పుడు ఏదో పొరపాటు కొద్దిమంది చనిపోయినారు, ఇంకా పొరపాటును చనిపోకుండా ఇంకేం చేయాలని మనం జాగ్రత్త పడతాం. అట్నే ఫ్యాక్టరీల్లో అమరులయ్యే ఫ్యాక్టరీల్లో, కార్ఖానాల్లో, రకరకాల చోట్ల పనిపడే ప్రదేశాల్లో అమరవీరులయ్యే వీళ్ళందరూ కూడా చనిపోకుండా ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళని స్మరించుకోవాలా. ఇంకా తక్కువ మంది చనిపోయేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు పోయే పారిశ్రామిక విధానం అది ప్రజలకు మేలు చేయదు కానీ కీడు చేస్తుందని మేము నమ్ముతూ మీ ముందుకి దీన్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెట్టబోయే ఫ్యాక్టరీలు తెలంగాణలో వద్దనుకొని అక్కడి నుంచి వాళ్ళు పంపించేసిన ఫ్యాక్టరీలు అక్కడ ప్రజలకు పనికిరావనుకున్నాయి. మన నెల్లూరు జిల్లా ప్రజలకి అవి ఎట్లా ఆనందాన్ని కలగజేస్తాయో మాకైతే అర్థం కావడం లేదు. దీన్నంతా మీరు ఆలోచన చేసి దీన్ని ప్రజలకు చైతన్యవంతం చేయడంలో మీరు భాగస్వాములు కావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.